ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరు పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి పుస్తకాలను పంపిణీ చేయలేదని, నాడు నేడు చూడమంటారని లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని శాఖల వారీగా సమీక్ష నిర్వహించకుండా కమిషన్లు ఏ విధంగా వస్తాయో చూసుకున్నారని, చివరికి ఏమైందంటూ ప్రశ్నించారు. ఘోరమైన వైఫల్యాలు చవి చూసామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు. మంత్రులైనా ముఖ్యమంత్రులైనా అధికారులతో సమీక్షలు పెట్టినా పాపానే పోలేదంటూ తెలిపారు. సెక్రటేరియట్ కు ఎప్పుడైనా పోయారా? ఏ శాఖ గురించైనా ఏ మంత్రికైనా తెలుసా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అధోగతి పాలు చేశారంటూ అన్నారు. పొదలకూరులో బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరి బాలికలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని, పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తెలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయకుడు, బక్కయ్య నాయుడు, జనసేన సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, మండల మహిళా అధ్యక్షురాలు ఆదాల సుగుణమ్మ, మైనార్టీ నాయకులు జమీర్ బాషా, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళకి బుక్స్ వచ్చాయి ఇంటర్ విద్యార్థులు. అంతకుముందు లేవు 5 ఏళ్ళు. ఆయన అదేమంటే నేను నాడు చూడమంటాడు, నేడు చూడమంటాడు. నాడు లేదు, నేడు లేదు. ఘోరమైన వైఫల్యాలు. ఇప్పుడు నేను అక్కడికి పోతున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దారుణంగా ఉంది. ఏదో రెంటెడ్ హౌస్ అన్నా చూడమని చెప్పాం. ఇటువంటి ఎన్నో సమీక్షలు పెట్టి ఏడిస్తే కదా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా శాఖల వారీగా సమీక్ష పెట్టి ఏడ్చారా? సెక్రటేరియట్కి ఎప్పుడైనా పోయినారా? ఏ శాఖ గురించి ఏ మంత్రికి ఏమైనా తెలుసా? దాంట్లో ఏ కమిషన్లు వస్తాయి? చెట్టు లూటీ చేయాలా తప్ప మంచి పనికి శ్రీకారం చుట్టారా? సిస్టమ్స్ కొలాప్స్ అయినాయి. అన్ఫార్చునేట్. ఇప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని చెప్తున్నాడు 6 నుంచి 7 దాకా. కొంచెం కాదు, కొంచెం సిగ్గు శర్మ ఉండాలి. మీరేం చేశారు రాష్ట్రాన్ని? ఏమైపోయింది రాష్ట్రం? చూసుకోవాలి కదా.